60 ఏళ్ల తర్వాత వాతావరణాన్ని రోజు బొగ్గు పులుసు వాయు వదిలి పాడు చేయడంలా, నీళ్లు తాగటల్లా, నేల మీద నిలబట్టల్లా, ఇవన్నీ చేస్తున్నప్పుడు పని ఎందుకు మానుతున్నావు? చెయ్యి. అప్పుడు చేసిన లాంటి పని చెయ్యొద్దు, ఇంకోటి చెయ్యి. ఉద్యోగమే చేయక్కర్లేదే, కాసేపు ఇంట్లో పనులు చెయ్యి, ఇంట్లో వాళ్ళకి సహాయం చెయ్యి. ఏది కుదరకపోతే అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు తోటి వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పు, నీ అనుభవం రంగరించి చెప్పు, దుఃఖంలో ఉన్న వాళ్ళని ఓదార్చు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి కాస్త మంచి మాటలు చెప్పు. కష్టాలు కలకాలం ఉండవు నాయనా, పోతాయి, బతికుంటే బలుసాకు తినచ్చు, ఎప్పుడో ఒకప్పుడు శుభాలు అనుభవిస్తాం అని చెప్పి ఓదార్చు, సముదాయించు, ధైర్యం చెప్పు, ప్రోత్సహించు. చేతైన పని చెప్పు, ఏది మానకూడదు. కర్మ సిద్ధాంతం అన్నది అది. మనం చేసిన పనుల తాలూకు ఫలితాలు అవి నేను ఇక్కడ చెప్పను. ఎలాగో ధృతరాష్ట్రుడు అడుగుతాడు, సనత్సుజాతుల వారు చెప్తున్నారు, అక్కడ వివరంగా చెప్పుకుంటాం. కనుక ఇలా నిష్కామంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు చేస్తున్నావంటే చేస్తున్నాను. ఒక్క ఉదాహరణ అండి. 80 ఏళ్ల వృద్ధుడు ఓ మామిడి చెట్టు పాతాడే అనుకోండి. ఆ మామిడి చెట్టు పండు తింటాడా? అనుమానమే కదా. తింటాడని నమ్మకం ఉందా? ఏమో, తింటే తినచ్చు కూడా, అది వేరే మాట. నమ్మకం అయితే లేదు కదా. అట్లాంటి వాణ్ణి అడిగితే ఒక ఆయన సమాధానం చెప్పాట. ఓ 60 ఏళ్ల క్రితం ఒక ఆయన ఇట్లాగే చెట్టు పాతాడు, ఆ చెట్టు పళ్ళు నేను తింటున్నాను, అంచేత నేను ఇప్పుడు చెట్టు పాతుతున్నాను, తర్వాత వాళ్ళు తింటారు. నేనే మొక్క పాతుకుని నేనే పండు తినాలంటే నాకు ఊహ వచ్చేప్పటికీ 25 ఏళ్ళు అవుతుందో 50 ఏళ్ళు అవుతుందో తెలియదు. అప్పుడు చెట్టు పాతి దానికి కాపు కాసేటప్పటికీ ఇంకో 50 ఏళ్ళు అవుతుంది. దాని రుచికరమైన పండు రావాలంటే కనీసం 50 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే మామిడి చెట్టు వర్షాకాలంలో ఉన్న నీటిని గ్రహించి పండు పండితేనే రుచిగా ఉంటుంది. చెట్టుకు నీళ్లు పెట్టారనుకోండి, రుచిగా ఉండదు పండు. చెట్టుకు నీళ్లు పెట్టకుండా నీళ్లు కావాలంటే ఎంత ఉండాలి? కనీసం ఒక 15-20 గజాల లోతుకి దాని వేళ్ళు ఉండాలి. అంత లోతుగా వేళ్ళు వెళ్ళాలి అంటే చెట్టు ఎంత పెద్దదై ఉండాలి? అంత పెద్ద చెట్టు అయి ఉండి నీళ్లు పొయ్యకుండా కాపు కాసే మామిడి చెట్టుకు పండినటువంటి పండుకున్న రుచి నీళ్లు పట్టి కాయించిన చెట్లకు ఉండవు. అందుకే మామిడి తోటలు కలిగిన వాళ్ళు లేత మొక్కల పళ్ళు అమ్ముతారు. ఉన్నంతలో పెద్ద చెట్టు ఏదైతే ఉందో దానికి నీళ్లు పెట్టకుండా ఉండి ఇంటి వాళ్ళు ఆ చెట్టు పండే తింటారు. ఎవరైనా తోట ఉన్నవాళ్ళు గనక అటువంటి పండు ఇస్తే ఆ పండు రుచి చూడండి, నీళ్లు పెట్టని చెట్టుదండి ఈ పండు అని చెప్తారు వాళ్ళు. ఆ పండు రుచి చూడండి, మళ్ళీ మార్కెట్లో మామిడి పండు కొనుక్కుని తినమ్మని. తిన్న తర్వాత ఒక రోజంతా నాలుక మీద రుచి ఉంటుంది, మనసు దాన్నే నెమరు వేసుకుంటుంది. మరి అటువంటి పండు ఇవాళ నేను తింటున్నానంటే నేను 5 ఏళ్ల వయస్సు నుంచి తిన్నానటువంటి పండు. తిన్నానంటే ఏం జరిగింది? ఎవరో నిష్కామంగా చెట్టు పాతారు, ఇవాళ నేను తింటున్నాను. మరి నేను ఇవాళ చెట్టు పాతకపోతే ఎట్లా? ఒక వృద్ధుడు చెప్పినటువంటి సమాధానం ఇది. నువ్వు పండు తింటాననే కాచావా నాటుతున్నావా అని. ఇది ఒక తెనాలి రామకృష్ణ సినిమాలో అనుకుంటా మనకు కనపడుతుంది. ఓ ముసలివాడు చెట్టు నాడుతూ కనపడి, తెనాలి రామకృష్ణుడే ముసలి వేషం వేసుకున్నట్లా ఉంటాడు. నిజానికి ఈ సమాధానం ఆ సినిమాలో రావడానికి నిజంగా ఒక ముసలాయన చెప్పినటువంటి సంఘటన కారణంట. దీన్ని బాగుందని చెప్పి సినిమాలో పెట్టి దాన్ని శాశ్వతం చేశారు.
నిష్కామ కర్మ ఎన్ని సందర్భాల్లో చేయొచ్చండి? రోజంతా చేయలేకపోవచ్చు, ప్రతి సందర్భంలోనూ చేయలేకపోవచ్చు, కనీసం కొన్ని సందర్భాల్లో చేయలేమా మనం? మనం ఇక్కడికి వస్తూ బాటిల్లో నీళ్లు తెచ్చుకుంటాం, వెచ్చబడిపోయినాయి, కాసిని మిగిలాయి, మోత బరువు దేనికి అని చెప్పేసి పారబోస్తాం. పారబోసేది ఎక్కడో పోయకుండా ఓ చెట్టు మొదట్లో పోయడం అన్న పనన్నా చేయలేమా మనం? చెయ్యమే. ఎంత మనం అభ్యాసం చేసి ఆలోచన గనక మొదలుపెట్టినట్టయితే ఎన్ని సత్కార్యాలు చేయొచ్చో తెలుసండి. దమ్మిడి ఖర్చు లేదు, కించిత్తు శ్రమ పడక్కర్లేదు, కొంచెం బుర్ర ఉపయోగించాలంత. అంతకు ముందు ఉండాల్సింది ఏమిటి? మంచి పనులు చేయాలనేటటువంటి సంకల్పం ఉండాలి. ఇతరులకు ఉపయోగపడే పని చెయ్యాలి అనే సంకల్పం ఉండాలి. అంతా నాకే రావాలని ఇట్లా అనుకోకూడదు, ఇట్లా కూడా ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా మనకి లభ్యం. ఇదే మిగులుతుందిటండి, ఇది మిగలదు. ఇట్లా అనుకున్నది ఏది మిగలదు, ఇలా దోచుకున్నది ఏది మిగలదు, ఇట్లా అన్నది మాత్రమే మిగులుతుంది. ఇలా నిష్కామంగా పనులు చేసేవాడు బోల్డు మంది ఉన్నారు. అలా ఉన్నటువంటి వారికి మోక్ష పదవి లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తమ కోసం అంటూ ఏం చెయ్యరు. ఇలాంటి వాళ్ళు మనకి తప్పనిసరిగా మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మల్లో కనపడే ఉంటారండి. గుర్తు చేసుకోండి వాళ్ళని. వాళ్ళు తినకుండా అట్టే పెట్టి, ఇంత పెద్దదానివయ్యావు ఇంకా ఎందుకు చేస్తున్నావు బామ్మ లేక అమ్మమ్మ అని అడిగితే, ఊరికే కూర్చుని ఏం చేయనురా, ఏం తోచట్లేదు అంట. ఏమీ తోచకపోతే ఒత్తులు చేస్తుంది. పూర్వకాలం విస్తళ్ళు కుట్టేవారు. ఇంకా ముసలమ్మలు కదలకుండా ఉన్న చోటుని కదలలేని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆ మజ్జిగ కుండల దగ్గరికి తెచ్చి పెట్టమని కోడల్ని అడిగి మజ్జిగ చేస్తూ ఉండేవాళ్ళు. నెమ్మదిగా చేసే పని కదా. కూరలు తరిగి ఇవ్వడం, అది కూడా తరిగితే కత్తిపీటకి, ఇప్పటిలాగా చాకులు కావచ్చు, కత్తిపీటకి తగిలి చెయ్యి వణుకుతూ దెబ్బ తగులుతుండేమంటే, మిరపకాయ తొళ్ళికలన్నా తీస్తాను, దానికి కూడా పనికిరానా అనేవాడు. గుర్తుండాలి, మీ చిన్నతనం గుర్తు చేసుకుంటే ఇట్లాంటివన్నీ. అంటే కనీసం ఇటువంటి పని అన్నా చేసి ఇతరులకి సహాయం చేయాలనే సద్బుద్ధి. ఏం తోచకపోతే పిల్లల్ని కూర్చోబెట్టి కథలు చెప్పేవాళ్ళు. పిల్లలకు కూడా కథలు వినడానికి రాకపోతే రామనామం చేసేవాళ్ళు. ఇంట్లో వాళ్ళకి వినపడుతుంది, అందరి చెవులకి శ్రవణానికి పనికొస్తుంది. ఇలా ఎన్ని మంచి పనులు చేయొచ్చండి నిష్కామంగా. దీనివల్ల నాకేమన్నా వస్తుంది అన్న ఆశ లేకుండా ఇట్లా పనులు చేసినటువంటి వాళ్ళు కూడా మోక్ష పదాన్ని చేరుకుంటారు. దాన్ని ఏమంటారు? భోగమోక్షం అంటారు. భోగమోక్షం అంటే ఈ మోక్షాన్ని కొద్ది కాలం అనుభవించి వెనక్కి వచ్చేస్తారు. తెలిసి చేసినటువంటిది మాత్రం నిష్కాముడై కోరికలు లేకుండా యోగ మార్గం ద్వారా లేక ఇతర మార్గాల ద్వారా శరీరాన్ని వదిలిపెట్టినటువంటి వాళ్ళు కూడా పరంధామాన్ని చేరుకోగలరు. అంటే ఈ రకంగా కర్మ చేసిన వాళ్లే కాకుండా ఏదో భజన చేసిన వాళ్ళు, లేదా పూజలు చేసిన వాళ్ళు, లేదా దేవాలయాన్ని తుడిచిన వాళ్ళు, ఇలా ఏవేవో చేస్తారు. యోగంలో హఠయోగమో మరో యోగమో చేసిన వాళ్ళు. ఇప్పుడు ఎన్ని రకాల యోగాలు వచ్చాయండి, చెప్పలేనన్ని పేర్లతో యోగాలు. ఇవన్నీ కూడా అనీహ. అనీహ అంటే ఈహ అంటే కోరిక. ఇచ్ఛ అన్న పదానికి దానికి మూలం ఒకటే. అనీహ అంటే ఈహ లేనివారు, కోరిక లేనటువంటి వారై ఇలా వెళ్ళి చివరికి ముక్తిని అంటే పరమాత్మ ఉండేటటువంటి చోటుని అనగా పరంధామాన్ని, పరమాత్ముణ్ణి చేరుకుంటూనే ఉంటారు. ఇలా చేరుకున్నటువంటి వాళ్ళు రకరకాల స్థాయిల్లో ఉండిపోతూ ఉంటారు. ఎట్లా? శరీరం వదిలిపెట్టిన తర్వాత మనం ఏదో పైన 6 లోకాలు ఉన్నాయని అన్నాం కదా. భూర్భువ సువహ మహః జనః, ఇలా లోకాలు, సత్యలోకం దాకా
ఈ లోకాల్లో ఇతడు చేసినటువంటి కర్మల ఫలితాన్ని అనుసరించి ఆయా లోకాల దగ్గర ఆగిపోతూ ఉంటాడు. ఎంత సత్కార్యం చేశాడో అక్కడి దాకా వెళ్ళి ఆగిపోతూ ఉంటాడు. భువర్లోకంలో ఆగుతాడా, సువర్లోకంలో ఆగుతాడా, మహర్లోకంలో ఆగుతాడా, జనోలోకంలో ఆగుతాడా, సత్యలోకంలో ఆగుతాడా, మహర్లోకంలో ఆగుతాడా, సత్యలోకం చెట్టు చివరి. అట్లా ఆగుతూ ఆగుతూ చేసినటువంటి స్థాయిని అనుభవించేదాకా వాటిని ఏమంటారంటే పితృదేవతలు, గంధర్వులు, ప్రజాపతులు ఇలా సంబంధించినటువంటి రకరకాల రూపాలు ధరించి ఆయా లోకాల్లో ఉంటారు. ఆ లోకంలో ఉన్నారు అంటే వారి ఆ లోకంలో ఉండడానికి తగినటువంటి రూపాన్ని ధరిస్తారు. ఎట్లా భూలోకంలో ఉండాలంటే పాంచభౌతికమైన శరీరం ఉండాలి. అందుకే కదా సాక్షాత్తు పరమాత్ముడైన భూలోకంలో ఉండాలంటే పాంచభౌతిక శరీరాన్ని ధరించి వస్తూ ఉంటాడు. ఇట్లా కాక కోరికలు లేకుండా ఉంటే అన్ని కోరికలు తీరినట్టే కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళ శరీరం ఇంకో దేహంలో ఎలా ప్రవేశిస్తుందండి అని అడిగితే, ఎక్కడో అంతరాంతరాలలో చిన్న కోరిక మిగిలిపోయి ఉంటే దాన్ని తీర్చడానికి మళ్ళీ ప్రవేశిస్తుంది. కానీ కోరికలంటూ లేనటువంటి సత్కర్మలు చేసినటువంటి వారు తిరిగి ఈ లోకానికి రావడానికి అవకాశం లేదు. ఎందుకని? వాళ్ళు తత్సంబంధమైన రూపాలు ధరించరు. గాంధర్వ లోకంలో ఉండాలనుకోండి, గాంధర్వ వేషాన్ని ధరిస్తారు. పితృలోకంలో ఉండాలనుకోండి, పితృదేవతలకు సంబంధించిన రూపాన్ని ధరిస్తారు. అసలు ఏ లోకంలోనూ ఏదో శరీరాన్ని వదిలిపెట్టారనుకోండి, వాళ్ళు రూపాన్ని ధరించరు కనుక దాన్ని వదిలిపెట్టి మళ్ళీ కిందకి రావడం లేదు. రూపం ఉంటే కదా వదలడం. స్వర్గలోకంలో దేవతారూపాన్ని ధరించుంటే చేసిన పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ స్వర్గాన్ని వదిలిపెట్టాలంటే దేవతారూపాన్ని వదిలిపెట్టారు అంటే మరో రూపాన్ని ధరించాలి, భూలోకంలోకి వస్తారు. అసలు ఏ ఆకృతి ధరించినటువంటి వారు, ఏ రూపము ధరించినటువంటి వారు ఏం చేస్తారండి? మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పాడు. చేత యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా చేసినటువంటి పద్ధతిని అనుసరించి ఉత్తమ లోకాలు పొందుతారు. తిరిగి వస్తారా రారా అన్నది సంకల్పాన్ని బట్టి ఉంటుంది. కనుక ఈ మాట చెప్పగానే మళ్ళీ ధృతరాష్ట్రుడు మరో ప్రశ్న అడుగుతుంది. ఆ ధృతరాష్ట్రుడి ప్రశ్న సమాధానం రేపు తెలుసుకుందాం. యక్కిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.